నేను వంగ మొక్కలు పెట్టాను, వంగ మొక్కలకి పురుగు పడుతుంది, అందుకని ఎగ్గాయలు స్ప్రే చేద్దామని చేస్తున్నాను. చూడండి, మా ఆయనగారు అంటారు, మనుషులకే కోడిగుడ్లు ఆమ్లెట్ లేదు నువ్వు చక్కగా మొక్కలు బాగా పెడుతున్నావు అని అడుగుతున్నారు అస్తమానుని. ఇలా ఆడుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ పోసి బకెట్లో వాటర్ పోస్తాను. ఇది కోడిగుడ్లు మిక్సీలో వేసి ఆడాను కదా, అవి చక్కగా పడుతుంది చూడండి. ఇందులో వాటర్ పోసి ఆయిల్ వేస్తాను. కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, మంచి నూనె అయినా పర్వాలేదు. రెండు గుడ్లు వేసాను, బాగుంది. ఇంకా కొంచెం వేస్తాను, ఎక్కువ స్ప్రే చేసేస్తాను. వడకట్టాను, వడకట్టిన తర్వాత పోస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఏమైనా అడ్డొస్తే మళ్ళీ పడదు స్ప్రేలోంచి. లీటర్ స్ప్రే కదా ఇది. వర్షాకాలం కదా, అందుకని వాటర్ కొంచెం తక్కువ కలిపాను. లేదంటే ఒక గుడ్డికి బకెట్ని వాటర్ సరిపోద్ది. నేనైతే రెండు గుడ్లు వేసాను. వర్షాకాలం ఆకు పలచగా లాగేసుకో, పెద్ద లాక్కోదు. ఇది చూడండి, ఇలా పట్టినవి కొంచెం ఆయిల్ వేసేటప్పుడు ఏమవుద్దంటే చక్కగా నున్నగా ఉండి పురుగు అట్లా ఏమీ ఉండదంట. ఉన్న పురుగు కూడా పోతుంది, కొత్తగా ఏం పట్టదు. మొత్తం అంతా తడిసే వరకు వేసుకోవాలి. మొదట్లోని ఆకుకి కాండం అన్నీ తడిసేటట్లు వేసుకుంటే అసలు పురుగు అనేది పట్టదు. ఈ మొక్కలైతే నేను నారిపోసాను, మనం పెట్టేటప్పుడు తీసాను. అవి కలిపే పెడతాం, ఒక వీడియో చూడండి. నారిపోసింది అయితే తీయలేదు, కానీ చక్కగా మొక్క ఎదిగిన తర్వాత తీసాము. మళ్ళీ ఇందులో నాటేటప్పుడు తీసాము. పూత పోస్తుంది. పూత పూసే టైంలో అయితే చక్కగా పురుగు గట్ట కింద పువ్వుని పూతని కిందలేని అసలు ముందే చేయాలి. బాగా ఎండగా ఉంటుంది, వర్షం పెద్దగా పడట్లేదని చేయలేదు. 2 రోజుల క్రితం వర్షం పడింది.